మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. మిమ్మల్ని మీరే, ఎవరో కాదు నీకు నువ్వే చూసుకోవాలా. నీకు నువ్వే నిజంగా నేను విశ్వాసనేనా? విశ్వాసం అయితే నా విశ్వాస లక్షణాలు ఉన్నాయా? ఎవరో కాదు. నేను అందుకే మీకు అర్థం కావడానికి అడుగుతున్నా. మీకు అర్థం కావాలి. అర్థమైతే నీ విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసం నువ్వు పరీక్షించుకుంటావు. నీ విశ్వాసం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. లేకపోతే నువ్వు ప్రశ్నలు అవుతావు. ఏంటంటే ఇట్లా చెప్తున్నాడు అంటే అదే ప్రశ్నలు అయిపోతావు. ఇష్టానుసారంగా నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగితే. అందుకే నువ్వు యేసు దగ్గరికి వచ్చావు, యేసు అందరి విశ్వాసం ఉంచావు, యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచావు, యేసు నా దేవుడని విశ్వాసం ఉంచావు, ఆయన నా కొరకు చనిపోయాడని విశ్వాసం ఉంచావు, నీ పాపములు కడగబడ్డాయని విశ్వాసం ఉంచావు, బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు యేసుతో నడుస్తున్న ఈ జీవితం ఏ జీవితం? విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితాన్ని ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే నువ్వు విశ్వాసవో కాదో మిమ్మల్ని మీరే అన్నాడు. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. రెండోది, మూడోది మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నువ్వు నిజంగా విశ్వాసం కాదా నీకే అర్థమవుతుంది. ఎంతో బాగా చెప్పింది అసలు వాక్యం. ఎవడో చెప్పాల్సిన అవసరం లేక నువ్వు రేపు పొద్దున ఎందుకు నాకు జరగడల్లా అని నువ్వు అడగకూడదుగా. ఒకవేళ అలా అడిగినావంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోండి విశ్వాసమే కాదు.